ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాలో పిల్లల అపహరణ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇద్దరు చిన్నారులను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగారు. కారు నంబర్ ఆధారంగా రాజం సమీపంలోని కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బడంగి మండలం డొంకినవలసకు చెందినటువంటి కామేశ్వరరావు సరోజిని దంపతులు కుమార్తెను శోభ అనే మహిళ అపహరించింది. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మణ్తో శోభకు కొద్ది రోజుల క్రితం విజయవాడలో పరిచయమైంది. ఈ క్రమంలో ఇటీవల డొంకినవలసకు వచ్చింది. పిల్లలకు శీతల పానీయాలు కొనుగోలు చేసి ఇస్తానని చెప్పి వారిని అపహరించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. చిన్నారులను ఎందుకు అపహరించిందనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయినారు. సుస్మిత అని 11 years అమ్మాయి ఒకరు, అలాగే ధన్విత్ అని 8 months బాబు. వీళ్ళిద్దరిని ఒక లేడీ తీసుకుపోయింది. ఆవిడ పేరు గుగ్గిలాపు శోభ. యాక్చువల్గా ఈ శోభ విజయవాడ. ఈ ధన్విత్ వాళ్ళ అమ్మమ్మ గారు విజయవాడ కూలిపల్లికి వెళ్ళినప్పుడు ఆవిడకి పరిచయం అయింది. దాంతో గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్లీగా, ఒక 2-3 days నుండి వెళ్ళిపోయింది. అలాగే మొన్న మళ్ళీ ఇక్కడికి వచ్చింది. వస్తూ ఆ పిల్లల్ని నిన్న విజయనగరం తీసుకెళ్ళి మా తల్లిగారిని తీసుకెళ్ళి షాపింగ్ కట్ చేసుకున్నారు. ఈరోజు సరదాగా ఈ పిల్లతో పాటు ఈ సుస్మిత కూడా ఉండి అక్కడ అబ్బాయిని ఎత్తుకుని ఆడుకుంటుంది. దాంతో ఇద్దరిని ఈరోజు ఒక కారు ఫోన్ చేసి తెప్పించి ఆ కారులో తీసుకుపోయింది. ఆ కార్ డ్రైవర్ కూడా తెలియదు. ఇలా బేరంకి వెళ్ళాలంటే విజయనగరం చెప్పింది. ఆయన వచ్చాడు. ఆ తర్వాత విజయనగరం కాదు, పాలకొండ. ఈ ఇద్దరు పిల్లలు నా పిల్లలే. నా భర్తకి నాకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, అందుకే తీసుకెళ్తున్నాను అని చెప్పింది. తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తర్వాత చూసుకొని 1:30 వాళ్ళు చూసుకున్నారు. మనకి 2 o'clockకి బాడింగ్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే బాడింగ్ ఎస్ఐ గారు, రాజాం స్టాఫ్, తెల్లం వీళ్ళంతా ఉండి మాకున్న టెక్నాలజీని ఉపయోగించి ఆవిడ ఎక్కడున్న లొకేషన్ తెలుసుకొని వెంటనే వాడిని 1 గంటలోనే పట్టుకొని పిల్లలిద్దరిని కూడా తల్లిదండ్రులకి అప్పగించామండి. ఈ కేసు ఎందుకు తీసుకెళ్ళింది అనేది ఇంకా మాకు మిస్టరీగా ఉంది. దాన్ని దర్యాప్తు చేస్తున్నాం.